అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 31, 2024 శుక్రవారం. తిథి అష్టమి ఉదయం 9:38 వరకు, తదుపరి నవమి. నక్షత్రం శతభిషం ఉదయం 6:14 వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగము విష్కంభం సాయంత్రం 6:05 వరకు, తదుపరి ప్రీతి. కరణం కౌలవ ఉదయం 9:38 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:32 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం రాత్రి 1:18, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:42. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:21 నుండి 4:59 వరకు. గుళిగ కాలం ఉదయం 7:12 నుండి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుండి 1:24 వరకు. వర్జము మధ్యాహ్నం 12:15 నుండి 1:45 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:16 నుండి 10:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు ఉదయం 9:05 నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 5:19 నుండి 6:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. మే 31 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 9:38 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించము. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 11:10 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 11:10 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 11:10 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం,
సినీ నటులు, దర్శకులు, నిర్మాత సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 31 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులారాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీనరాశి ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.